అయితే డిప్యూటీ మేయర్ జిఆర్ శ్రీధర్ గారు ఆయన గత చరిత్రతో నాకు తెలిసిన విషయమే. నేను గతంలో కూడా ఆయనతో కూడా కార్పొరేట్ చేశాను, ఆ ముందు కూడా నేను కార్పొరేట్ చేశాను. కానీ ఆయన స్టార్టింగ్ చేసేది నాకు తెలిసి మన రాజన్న మన ఎవరైతే ఉమారాణి ఉన్నారో ఆవిడ దగ్గర పిఏగా చేశారు. స్టార్టింగ్ మా సోదరు చెప్పినట్టుగా ఆయన ఒక సామాన్య జీవీఎంస్ ఏదన్నా నాకు ఒక అటెండర్ పోస్ట్ లేదనుకుంటే ఒక సూపర్వైజర్ పోస్ట్ ఇప్పించమని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ స్థాయికి వచ్చాడంటే ఏ విధంగా వచ్చింది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది. ఏదైతే ఆయన మీద ఆరోపణలు ఇప్పుడు చేయడం జరిగిందో ఒకటే కావడం నిజం లేదని చెప్పేసి ఆయన నిరూపించగలిగితే మేము ఆయన ఏదైతే చేశారో అన్ని కూడా బయటపెట్టి పరిస్థితుంటారు. ఇటు ఇచ్చాపురం నుంచి ఇటు విజయవాడ వరకు ఎక్కడెక్కడ ఆయన పేరు మీద బెనామీ ల్యాండ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ బెనామీ ఆస్తులు ఉన్నాయో, ఎంత డబ్బు సంపాదించాడో, ఎంత గోల్డ్ సంపాదించి దాని మీద పూర్తి స్థాయిలో రికార్డు కూడా ఉన్నాం. ఎందుకంటే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక ఎమ్మెల్యే కూడా ఎంపీ స్థాయి కూడా అంత సంపాదించుంటారేమో ఈ 4 సంవత్సరాలు. మేయర్గా గొలగాని అరవింద్ కుమార్ని పెట్టుకొని ఆమెని డమ్మీగా చేస్తూ వీళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చాలా సిగ్గుచేటు ఉంది. ఎందుకంటే కార్పొరేషన్లో ఒక హుందాతనంగా ప్రజలకు సేవ చేయవలసిన బాధ్యత ప్రతి కార్పొరేటర్పై ఉంది. ఒక మేయర్, డిప్యూటీ మేయర్ స్థానం అంటే అది వాళ్ళు ఎంత విజ్ఞతగా ఉండాలి, ఏ విధంగా పాలన చేయాలి, ఆలోచన లేకుండా పదవచ్చి అడ్డుగోడగా ప్రజలు దోసుకుని తినాలనే ఆలోచన చాలా దుర్మార్గ విషయం. దీని మీద ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా దీని మీద మొత్తం పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విజిలెన్స్ కూడా ఏదైతే ఈ అరాచక పాలనలో ఈ 4 సంవత్సరాలు ఏదైతే ఈ శ్రీధర్ చేశారో అవన్నీ కూడా మేము క్లియర్ కట్గా మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎంక్వైరీ చేయించి ఆయన మీద చర్య తీసుకోమని ఎవరైతే మీ నాయకులు ఉన్నారో ఇటు బొత్స సత్యనారాయణ గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, కన్నబాబు గారు కానీ ఆయన చేసిన వాటిలో ఎంతవరకు నిజాయితీ ఉందో, ఎంతవరకు అవినీతి ఉందో దాని మీద మీరు తక్షణం ఆయన మీద మీరు ఎంక్వైరీ చేయించండి. ఆయన చెయ్యలేదని చెప్పేసి మీరు నిరూపించగలిగితే మీ ఏ పనిగా మేము సిద్ధంగా ఉన్నాం. మీరేమైనా చేయగలుగుతారా? ఆయన మీద ఏదైనా చట్టపరంగా మీరు ఏదైనా చర్య తీసుకోగలుగుతారా? పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారా? మీ అధినాయకుడు చేసే అవినీతి పనుల్లో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంది. ఒక తల్లి తండ్రి మంచోళ్ళు అయితే వాళ్ళ పిల్లలు కూడా మంచోళ్ళు పడతారు. తల్లిదండ్రులే తప్పుదో పడితే పిల్లలు ఏ విధంగా మంది పైకి వస్తారు. అదే భాగంగా ఈరోజు ఈ చేసే ఈ జీవీఎంసీలో ఈ 4 సంవత్సరాలు అడ్డుగోడగా కోట్లాది రూపాయలు అడ్డుగోడగా వీళ్ళు కాజేయడం జరిగింది. దాన్ని అన్ని కూడా ఇప్పుడు బయట తీయడానికే పూర్తి స్థాయిలో మనోడు చెప్పినట్టుగా బాహుబలి 2, బాహుబలి 3 ఉంటుంది, 4 ఉంటుంది. ఇవన్నీ కూడా బయట పడకముందు మీరు చిత్తశుద్ధితో మేము చెయ్యలేదు, మేము నీతిగా ఉన్నాం, మేము 4 సంవత్సరాలు బాగా పాలించాం, ఎక్కడ రూపాయి అవినీతి చెయ్యలేదని చెప్పేసి మీరు నిరూపించండి. లేని పక్షంలో మీరు తక్షణం రాజీనామా చేయకపోతే రేపు నిలదీసే పరిస్థితి ఉంటుంది. చిత్తశుద్ధి నిరూపించుకొని మీరు కొనసాగండి. లేనప్పుడు తక్షణం చెయ్యకపోతే మీరు రాబోయే రోజుల్లో పరిణామాలు ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎపిసోడ్ విధంగా ప్రతిదీ బయటకు వచ్చే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి వైసీపీ నాయకులు ఎవరైతే మీ పెద్ద నాయకులు ఉన్నారో